మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అమరావతిలో మరొక బృహత్తర ప్రణాళిక అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ఏజీఐసీఎల్ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రకటనని రిలీజ్ చేసింది. ఇదేంటంటే అందరూ గోదావరి పుష్కరాల గురించి ఆలోచిస్తున్నారు. 2027లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా జరుగుతాయి. సో ఆ దిశగా ప్రణాళికను రెడీ చేసి ఒక లాంగెస్ట్ రివర్ ఫ్రంట్ ప్రణాళికని అమలు చేసే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. అమరావతి రివర్ ఫ్రంట్ అనేటువంటి పేరుతో ఇప్పటివరకు రివర్ ఫ్రంట్ అనగానే సబర్మతి రివర్ ఫ్రంట్ తప్పితే మన దేశంలో అంతటి అద్భుతమైన ఆమోదయోగ్యమైనటువంటి రివర్ ఫ్రంట్లు డెవలప్ కాలేదు. హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ గురించి ప్రస్తావనలు జరుగుతున్నాయి, కానీ అడుగులు ముందుకు పడడంలో మాత్రం కొంత జాప్యం జరుగుతుంది. అమరావతికి పెద్ద ఆటంకం ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే రాజధాని నిర్మాణ ప్రణాళికలో భాగంగానే దీన్ని తీసుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ పార్ట్నర్ని ఎంచుకునేటువంటి ప్రక్రియని ఏజీఐసీఎల్ మొదలుపెట్టేసింది. సో ఈ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ రిలీజ్ చేసినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, అంటే ఎవరైతే ఈ ప్రణాళికని తయారు చేయగలుగుతారో ఆ సంస్థల నుంచి ఆసక్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నం అనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ కన్సల్టేషన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ అండ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఫర్ అమరావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ విత్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ఫర్ పైలట్ ప్రాజెక్ట్ కృష్ణా పుష్కరాలు 2028. ఎందుకంటే 2028లో కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి కృష్ణా పుష్కరాలకు ప్రధానమైనటువంటి కేంద్రం, గోదావరి పుష్కరాలకు రాజమండ్రి ఎలాంటి ప్రధానమైన కేంద్రమో కృష్ణా పుష్కరాలకి విజయవాడ అంతటి ప్రధానమైనటువంటి కేంద్రం. చాలామంది విజయవాడ రావడానికి ఆసక్తి చూపిస్తారు. సో ఈ నేపథ్యంలో దాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకుంటూ టూరిజంకి కిక్ ఇచ్చేటువంటి నిర్ణయం అనమాట. ఈ 2 ఏళ్లలో ఒక పైలట్ ప్రాజెక్ట్ని మొత్తం 27 కిలోమీటర్ల స్ట్రెచ్ని ఒక భారీ రివర్ ఫ్రంట్గా, ఒకవేళ ఇది డెవలప్ చేస్తే కనుక సబర్మతి రివర్ ఫ్రంట్ కంటే కూడా దేశంలోనే అతిపెద్ద రివర్ ఫ్రంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కృష్ణా రివర్ ఫ్రంట్ విజయవాడ దగ్గర అమరావతి తీరంలో అమరావతి రివర్ ఫ్రంట్ అని చెప్తారు కాబట్టి. సో దీనికి సంబంధించినటువంటి ఆసక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఆర్ఎఫ్పికి ఏ సంస్థలు ఆసక్తి చూపిస్తాయి, అసలు ఇందులో ఏముంటాయి, అవి కూడా ఇక్కడ ఒక ప్రణాళికని ఇందులో కొన్ని డీటెయిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇది ఆర్ఎఫ్పి అపాయింట్మెంట్ ఫర్ కన్సల్టెంట్ ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్, సేమ్ డీటెయిల్స్ అన్నీ అవే ఉన్నాయి. సో ఇది అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్. రివర్ ఫ్రంట్ ప్రణాళిక ఇక్కడి నుంచి మొదలుపెట్టి, అంటే హరిశ్చంద్రపురం దగ్గర మొదలుపెట్టి ఇక్కడ విజయవాడ వరకు, అంటే నార్మల్ విషయం కాదు ఇది. 27 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం విజయవాడ నుంచి ఈ చివరి వరకు, అంటే ఇది అమరావతి నగరం. ఇదైతే రేపు ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ వరకు వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు హరిశ్చంద్రపురం మీద నుంచి బ్రిడ్జ్ వెళ్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి. సో ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ టు ప్రకాశం బ్యారేజ్ ఒక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాబోతుంది. ఇది 27 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి స్ట్రెచ్. ఇందులో ఇప్పుడు పరంగా చూస్తే కనుక దాదాపు ఒక 30-40 గ్రామాలను తాకుతూ వచ్చేటువంటి ప్రదేశం అవుతుంది. అలానే 2 బెడ్స్ చూస్తే అటువైపు ఇటువైపు, ఆ ఒడ్డు ఈ ఒడ్డు 2 చూస్తే కనుక ఇక్కడ నందిగామ దగ్గర నుంచి ముక్త్యాల దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ తిరిగి వస్తుంది అనమాట. ఇబ్రహీంపట్నం విజయవాడ దాకా టచ్ అవుతుంది. కాబట్టి ఒక అద్భుతమైన రివర్ ఫ్రంట్ అవుతుంది. సో లొకేషన్ డీటెయిల్స్ ఈ ప్రపోజల్లో ఇచ్చారు, అలానే ఫిగర్స్ వైజ్గా కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఇంకొంచెం జూమ్ చేసి మరి ఎంత స్ట్రెచ్ వస్తుంది రివర్ ఫ్రంట్ ఏరియా ఫర్ డెవలప్మెంట్. యాక్చువల్గా ఇదంతా ఎప్పుడో మొదలు పెట్టాల్సింది. రకరకాల గతంలో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అని చెప్పి కొన్ని పార్ట్స్గా ఇవ్వడానికి సింగపూర్కి ఇట్లా ఇవ్వడానికి ట్రై చేశారు, బట్ అవన్నీ పెండింగ్లో పడ్డాయి. కాబట్టి ఇప్పుడు టోటల్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారు. ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఏరియాస్ వైజ్గా ఇక్కడ ఉండబోయేటువంటి అట్రాక్షన్స్ వాటన్నిటిని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది. ఒక రివర్ ఫ్రంట్ వస్తే కనుక ఈ తరహా ఇది ఆల్రెడీ ఉన్నటువంటి రివర్ ఫ్రంట్ ఇట్లా తయారవుతుంది అని ఒక నమూనా. కానీ ఈ రివర్ ఫ్రంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. 27 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఏమేమి రాబోతున్నాయి, ఈ మొత్తం ఈ ఆర్ఎఫ్పి కోసం రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో ఏం విశేషాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. 27 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ కారిడార్. ఇందులో 7 రివర్ ఐలాండ్స్ ఉన్నాయి. నది మధ్యలో 7 దీవులు ఉన్నాయి. అంటే భవానీ ద్వీపం గురించి మనకు తెలుసు. భవానీ ద్వీపం కాకుండా ఇటువైపు ఉన్నటువంటివి ఇంకొక 6 దీవులు ఉన్నాయి. వీటిని కూడా టూరిజం స్పాట్స్ కింద డెవలప్ చేయాలని చెప్పి అంటున్నాను. అలానే మెరీనా డెవలప్మెంట్, సైక్లింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్, కల్చరల్ అండ్ టూరిజం డెస్టినేషన్స్, ఎకలాజికల్ ఫ్లడ్ రెసిలియంట్ డిజైన్, పీపీపీ మోడల్, అంటే ఇది మొత్తం కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేది, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, పైలట్ ప్రాజెక్ట్ బిఫోర్ కృష్ణా పుష్కరాలు 20, అంటే సస్టైనబుల్ ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఎకాలజీని, అక్కడ ఉండేటువంటి ఎకానమీని అన్నింటినీ కూడా రీడిజైన్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. కృష్ణా నదిలో
విహారం చేసేటువంటి రోజులు రాబోతున్నాయి, నౌకా విహారం చేసేటువంటి రోజులు. ఎందుకంటే అక్కడ హరిశ్చంద్రపురం దగ్గర ఒక బ్యారేజ్ పడబోతుంది. హరిశ్చంద్రపురం టు ఇటు ప్రకాశం బ్యారేజ్ మధ్యలో ఎప్పటికీ కూడా వాటర్ సోర్స్ ఉండే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. అమరావతికి డ్రింకింగ్ వాటర్ ఫీడింగ్ ఛానల్ ఇదే అవుతుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటిని ఒక అద్భుతమైనటువంటి ఏరియాస్గా మలచడంతో పాటు గ్రీన్ స్పేస్ పార్కులు, రిక్రియేషన్, పబ్లిక్ స్పేసెస్, కల్చరల్ హెరిటేజ్, కనెక్టివిటీ, మొబిలిటీ, అలానే ఎకనమిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్, టూరిజం పరంగా, రిక్రియేషన్ పరంగా, కల్చరల్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇదొక లార్జెస్ట్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో. బహుశా మన దేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో మొత్తం 27 కిలోమీటర్లకు సంబంధించినటువంటి భారీ స్ట్రెచ్ ఆల్రెడీ ఇందులోనే ఈ ఫెర్రీ వీల్కి సంబంధించినటువంటి ప్రపోజల్ రిలీజ్ చేశారు. కొన్ని పార్ట్స్గా ఆల్రెడీ కొన్ని రిలీజ్ అయినాయి. ఐకానిక్ బ్రిడ్జ్ వస్తే మళ్ళీ అక్కడ ఒక టూరిజం స్పాట్ డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒక ఇంటర్ కనెక్టివిటీ ఉన్నటువంటి పాయింట్స్. మీరు రియాలిటీలో రియల్ మ్యాప్లో కనుక చూస్తే ఈ లొకేషన్ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంటే ఇంత పెద్దగా ఉంటుందా మనకి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది విజయవాడ దగ్గర ఉన్నటువంటి కరువు కింద మనం ఇక్కడ చూస్తే ఈ ప్లేస్ నుంచి మొత్తం ఈ కరువు అంతా ఇక్కడ దాకా వస్తుంది అనమాట. ఈ కరువు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా ఆంధ్రప్రదేశ్కి మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ బార్డర్ ఏరియా, ఇక్కడ 2 స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర మధ్య కూడా రాకపోకలకి, టూరిస్ట్ డెస్టినేషన్స్కి, చెరువులకి, నదులకి ఉండేటువంటి తేడా ఏంటంటే నదులు ప్రవహించేటువంటి జలప్రవాహాలతో ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఎంజాయ్మెంట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఒక భారీ ప్రాజెక్టు దిశగా అడుగులు వేస్తుంది. ఒక గ్లోబల్ రివర్ ఫ్రంట్ క్యాపిటల్ అవుతుంది అమరావతి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తుంది. సో త్వరగా ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే నా అంచనా ప్రకారం దాదాపు ఒక 3 నెలల్లో ఈ ఆర్ఎఫ్పి ఇప్పుడు ఎవరైతే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెట్టేదానికి ఒక 15 రోజులు మనం టైం తీసుకున్నా కానీ 3 నుంచి 4 నెలల్లో ఎవరిచ్చేటువంటి ప్రపోజల్ని అంగీకరిస్తారు, ఎవరెవరిని ఎంపిక చేస్తారు. టోటల్ 27 కిలోమీటర్ స్ట్రెచ్ ఒకే కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చేటువంటి ప్రపోజల్స్ ఆధారంగా 2-3 కంపెనీకి కనుక ఎంపిక చేస్తే ఫాస్ట్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు విజయవాడకి సమీపంలో ఇటు భవానీ ద్వీపం, అటు విజయవాడ రెండింటికి కనెక్ట్ అయ్యే విధంగా ప్రణాళికని అమలు చేసేటువంటి అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో అమరావతి పీపుల్స్ క్యాపిటల్ మాత్రమే కాదు, రివర్ ఫ్రంట్ క్యాపిటల్గా కూడా పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది.